చలో లెట్స్ స్టార్ట్ హంటింగ్. బండికి ఇప్పుడు ఎయిర్ బ్లాక్ అయింది. తీపిచ్చేలోపు దగ్గర ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు నొక్కుడు రావాల్సి వచ్చింది, పెట్రోల్ కొట్టేయాల్సి వచ్చింది. స్ట్రగుల్స్ మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. ఇది మా ప్రజెంట్ సిచ్యువేషన్. అయ్యో దూరం పోరా, ఇవంతా నీకే దండలు వాడాల. చూడొచ్చు లొకేషన్, ఇటు కిందికి పోవాలంట నడుచుకుంటూ. ఆ బ్రిడ్జ్ మాత్రం చాలామంది చూసి ఉంటారు. ఇది రోడ్డు. ఆహా వాడు పోతుంది చూడండి మంగడ పొదలల్లో తుప్పలకి వెళ్ళి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వస్తామని, సడన్గా రావాల్సి వచ్చింది. ఇదే పాయింట్. అమ్మయ్య వచ్చేసినాం. స్లో ఫ్రెండ్స్. మీకే చూపిస్తే చూడండి ఎన్ని ఉన్నాయి చేపలు. తేలుతున్నాండి మీద అక్కడక్కడ. అరే ఎటు చూసిన చేపలు ఉన్నాయి. అన్ని బురకలే ఉన్నాయి ఎక్కువ. బురకలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ కూడా ఉంది. చలో లెట్స్ స్టార్ట్ హంటింగ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. లొకేషన్ అన్ని బురకలే ఉన్నాయి పెద్దగా. కొరమేనా? ఆహా ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ పక్కన ఒక స్పాట్లో ఈమూ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాడు అక్కడ పోతున్నాయి. ఫైనల్ ఒకళ్ళు చేయాలి. లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది పాత శాంపిల్పేట్ బ్రిడ్జ్, ఇది వాటర్ వే. మేము ఇప్పుడు మనం ఫిషింగ్ చేసే లొకేషన్ మొత్తం ఇటు సైడ్. మీకు కనిపిస్తుందో తెలియదు కానీ చేపలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇందాక నాకు పెద్ద ఒక 2 kg 1.5 kg కరమైన కనిపించింది. ఇలా బురకలు తిరుగుతున్నాయి అంతా. ఫ్రెండ్స్ చేప చూడర్రి, పాపేరా కనిపిస్తుంది వరకేనా? వేయడం చూడలేదు, పాపేరా. ఫిషింగ్ ఇప్పుడు ఒక దరిద్రం. ఆడ బ్రిడ్జ్ దగ్గర ఇందాక పోయిన లొకేషన్ దగ్గర అది ఎవరితో రిసార్ట్, ఆర్మీ వాళ్ళ రిసార్ట్ అంట. అట్లా దింగి పంపించారు అడిగి ఆడ పట్టొద్దని చెప్పి. మళ్ళీ వేరే ఒక వ్యూ ఫిషింగ్ పాయింట్ ఉందంట, వాళ్ళే చెప్పారు ఆడ పట్టుకోవచ్చు అని. మళ్ళీ అడిగిపోతున్నాం ఇప్పుడు. వీడు మా కూతున కొడుకు. వీళ్ళు లాస్ట్ టైం వచ్చిందంట వాళ్ళ అన్న వాళ్ళతోటి. సో వాడు కూడా నన్ను తీసుకొని వచ్చి, నేను రావడం కూడా ఇది ఫస్ట్ టైమే. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి, ఏం చేస్తాం ఈరోజు. ఫైనల్గా మళ్ళీ 2 కిలోమీటర్ల తర్వాత అంత తిరుగుకుంటూ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూపిస్తారు లొకేషన్ మొత్తం. ఇటు చూసినా సరే కానీ ఫిషింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడ చూడు మొత్తం ఫిషింగ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మొరాల మీకు నడుచుకుంటూ పోవాలనుకుంటా అదంతా. అమ్మ చూడరు ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారు ఫిషింగ్ చేస్తారు. మొత్తం ఫిషింగ్ రాడ్లతోటి వాళ్ళు వీళ్ళు ఎటు పోయినా సరే కానీ మొత్తం ఫిషింగ్ ఉంది. ఇక్కడ ఇద్దరు చేపలు పడతారు చూడండి. అసలు ఫిషింగ్ అంటే ఫిషింగ్ అంతా వీలదా. అరే ఎవరెవరో వస్తున్నారు అంతా. పర్లు భయ్య గుంజండు పడ్డదనుకొని. ముంగట అన్నవాళ్ళు పోతారు కదా, వాళ్ళు హిందీ వాళ్ళు అంటే పొద్దున్న 6 గంటలు ఉన్నారు. చేతిలో ఒక బస్తా నిండింది, వెనక ఇంకా 2 బస్తాలు నింపి వెనక పెట్టిర్రు. మళ్ళీ ఇంకా వేరే స్పాట్ పోతారు. వాళ్ళు పొద్దున్న నుంచి ఇదే పని అంట, పట్టుడు తీసుడు అంతా. మా ఫ్రెండ్ గారు చేయబట్టి పొలాలకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో తిరగాల్సి వస్తుంది అడవిలోకి వెళ్ళి. ఫిషింగ్ సిగ్గు లేదురా, హంటింగ్ అంట. మంచి లొకేషన్ కోసం వెతుకుతున్నాం. లొకేషన్కి వచ్చినా కానీ మంచి లొకేషన్ కావాలి. మెల్లగరా. ఫైనల్గా పిండి కలిపే టైం వచ్చింది. గుడ్డు కొడుతున్నాం. గుడ్డు మైదా పిండి గోధుమ పిండి 2 మిక్సీ వేసినాం. పోయి నమ్మ గబ్బు దించుతుందిరా చేయాలి. ఇప్పుడు ఎక్కువ వేసినా కూడా పిండి కొంచెం పిండి తీసి పక్కకి చెప్తా. అంతే అంటావా? ఈ ఎండకి ఫోన్లో వీడియో తీస్తుంటే వేడి అయిపోతుందిరా. ఇంకో గుడ్డు 2 గుడ్లు అయినాయి. కాసేపు అయితే ఆమ్లెట్ వేసి కాసేపు అయితే తిక్క తెంగిందంటే ఈయన చపాతీలు చేసుకుని వద్దాం బండ మీద. మాడు లైటర్ తెచ్చిండు. కాతాం పడ్డే కాల్చుకొని తిందాం. ఎక్కువ పడితే ఇంటికి 1-2 పడ్డే అంటే ఇన్నే వండుకొని తింటాం అంతే. వాడు ఫస్ట్ వేస్తుండు. రమ్మకొక్కనేరా ఇంతకుముందు అటు చేపలు పడుతున్నాడు. పెద్ద తీస్తున్నాడు అక్కడ. ఎంతసేపు రా
ఫ్రెండ్స్ చూసుకోండి, మాకు పడ్డ ఫస్ట్ చేప ఇది. చిన్నగా ఉంది, ఎటు సరిపోదురా నాయన కూరకి. ఇది బుర్కా గిలగిల కొట్టుకుంటున్నాడు ఆయన. వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయినా. నెక్స్ట్ కవర్ చేస్తా. అది అట్లా కొంచెం చేప చూడండి ఎంత ఉందో. बड़ा रखते हम लोग, छोटा नहीं लेते। ये भी नहीं लेते, ऐसा लेते। हाँ ऐसा वाला लेते। दिखा दे बस, ठीक है. బుర్కా అదే పాంప్లెట్. పాంప్లెట్ ఇంత పెద్ద డబ్బాగలం వేసి ఆఖరికలకి పడ్డది పాంప్లెట్. ఎంత పెద్ద ఎర్ర పడుతుంది, ఇంత చిన్న చేప పడ్డదు. కనీసం ఇది ఏలంతా కూడా లేదు, అంత చిన్నగా ఉంది ఇది. దరిద్రం చూడరు, అన్నీ చిన్న చిన్నవి పడుతున్నాయి. ఎంత ఉందిరా అది, చెలవట్టుకో. అన్ని పిల్ల 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 చత్. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మాకు పడ్డ చేపలు అయితే ఇవే. రావే 1 2 3 4 5 6. ఫైనల్ ఫిషింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోయి చూద్దాం, క్లీన్ చేసుకుంటాం. లేకపోతే ఇంట్లో పిల్లి ఉంది, పిల్లికి వెళ్ళాలని ఆలోచిస్తా.